విశాలమైన లక్ష్యాలతో ముందుకు సాగే దేశాలు, పచ్చటి కలలతో నిండిన ప్రజలు. అయిన ఒక్క అనిశ్చితి అలలతో ఆర్థిక సముద్రం కదిలిపోతుంది. అలాంటి సమయంలో కాలం కన్నా ముందు ఆలోచించే దేశాలు ఒక నిశ్చలమైన శక్తిని ఎంచుకుంటాయి. అదే బంగారం. ఈ బంగారం మెరిసే లోహం మాత్రమే కాదు, అది ఒక దేశపు విశ్వాసానికి ప్రతీక. అది ఒక చరిత్ర, ఒక వ్యూహం, ఒక రక్షణ కవచం. పౌరుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు నిర్మించే ఒక నిశ్శబ్ద కోట. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దేశాలు ఎందుకు బంగారాన్ని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుంటున్నాయో, బంగారం ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నదో, అసలు ప్రపంచంలో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది బంగారం ఇంపార్టెన్స్ గురించి. బంగారం అనేది ఇప్పటికీ సంపదకు కేవలం చిహ్నం మాత్రమే కాదు, ఒక వ్యూహాత్మక ఆర్థిక ఆస్తిగా మారిపోయింది. ప్రపంచంలో కొన్ని దేశాలు తమ బంగారాన్ని గోప్యంగా చాలా పెద్ద ఎత్తున నిల్వ చేసుకుని ఉంటాయి. ఇది ఆర్థిక సంక్షోభాల సమయంలో కరెన్సీ మార్పులు వచ్చినప్పుడు ఆయా దేశాలకు రక్షణగా నిలుస్తుంది. ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వ చేసిన దేశం యునైటెడ్ స్టేట్స్. ఈ దేశం దాదాపు 8,133 మెట్రిక్ టన్నుల బంగారం కలిగి ఉంది. ఎక్కువగా ఈ బంగారం కెంటకీలోని ఫోర్ట్ నాక్స్ అనే భద్రతా కేంద్రంలో నిల్వ ఉంటుంది. కొంత బంగారం డెన్వర్లోని కొలరాడో అండ్ కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఉంది. ఈ బంగారం యుఎస్ డాలర్ను బలపరుస్తుంది, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ ఈ బంగారం అమెరికాకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక రెండో స్థానంలో జర్మనీ ఉంది. ఈ దేశం దాదాపు 3,351 మెట్రిక్ టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకుంది. ఇది ప్రధానంగా ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఉంచినప్పటికీ కొంత భాగం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా భద్రపరిచింది. ఈ బంగారం కోల్డ్ వార్ సమయంలో జర్మనీ తీసుకున్న భద్రతా వ్యూహాల్లో భాగం. ఇటీవల జర్మనీ తన బంగారాన్ని మళ్లీ దేశానికి తీసుకురావడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తుంది. ఈ చర్య పౌరుల విశ్వాసం పెంచడంలో సహాయపడుతోంది. యూరోపియన్ యూనియన్లో కీలక సభ్యుడిగా జర్మనీ ఈ బంగారంతో యూరో కరెన్సీకి బలమైన మద్దతు ఇస్తోంది. ఇక మూడో స్థానంలో ఇటలీ ఉంది. ఈ దేశం సుమారు 2,452 మెట్రిక్ టన్నుల బంగారం కలిగి ఉంది. ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ ఇటలీ వద్ద ఉంచింది. కొంత భాగమేమో స్విట్జర్లాండ్, యూకేలో కూడా ఉంది. ఇటలీ ఆర్థిక వ్యవస్థ, తయారీ, పర్యాటక రంగాలపై ఆధారపడి ఉండడం వల్ల ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ బంగారం దేశానికి మద్దతుగా నిలుస్తుంది. యూరోజోన్లో సభ్యుడిగా ఇటలీ బంగారం కేవలం తమ దేశానికి మాత్రమే కాకుండా యూరో కరెన్సీకి కూడా స్థిరత్వాన్నిస్తోంది. ఇక చైనా కూడా తన బంగారాన్ని వేగంగా పెంచుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,280 మెట్రిక్ టన్నుల బంగారం చైనా వద్ద నిల్వ ఉంది. చైనా ఈ బంగారాన్ని యుఎస్ డాలర్పై ఆధారాన్ని తగ్గించడానికి, తన కరెన్సీ యువాన్ను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ బంగారాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇంకా చైనా వద్ద 2,65 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక నిల్వలు కూడా ఉన్నాయట. ఇది చైనాకు అంతర్జాతీయంగా ఆర్థిక శక్తిగా మారడానికి, కరెన్సీ స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఒక కీలక అడుగు. ఇవి కాకుండా స్విట్జర్లాండ్, భారత్, జపాన్, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు కూడా గణనీయమైన బంగారు నిల్వలతో ఉన్నాయి. బంగారం ఎందుకు ముఖ్యమైందంటే అది కేవలం ధన సంపదగా మాత్రమే కాకుండా ఆర్థిక, రాజకీయ స్థితిగతుల్లో కీలక భూమిక పోషిస్తుంది కాబట్టి. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం ఒక స్టాంపులా పనిచేస్తుంది. ఇలా దేశాలు తమ ఆర్థిక భద్రత కోసం బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటూ ఉంటాయి. ఇది కేవలం సంపద మాత్రమే కాదు, వారి ఆర్థిక వ్యవస్థకు అద్భుతమైన రక్షణ కల్పించే ఒక వ్యూహం. భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక సవాళ్లొచ్చినా ఈ బంగారం వాళ్లకు ఒక మెరుగైన బలంగా నిలుస్తుంది. అందుకే బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు.